ఇద్దరు స్నేహితుల మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా మరొక స్నేహితుడిని చంపిన ఘటన తణుకులో చోటు చేసుకుంది. కందుల శ్రీను అనే వ్యక్తి తన స్నేహితుడైన ప్రభాకర్ను కత్తితో చంపాడు. ఇద్దరి మధ్య గతంలో జరిగిన గొడవల కారణంగానే ఈ విధంగా చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రభాకర్ చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీనును కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిన్నర కూటమి పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు వైసీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ. పాలకొల్లు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పాలన ప్రజల్లో చాలా అసంతృప్తిగా ఉందన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. పెనుగొండలో సిఐటియు మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. అమరావతి రాష్ట్ర రాజధాని త్వరలోనే పెద్ద స్థాయిలో నిలిచిపోతుందన్నారు బీజేపీ కేంద్ర అధికార ప్రతినిధి ముల్లపూడి రేణుక. త్వరలోనే వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు అమరావతికి రానున్నాయన్నారు. భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో భారీ ఉద్యోగ మేళాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యోగ నియామక పత్రాలను నిరుద్యోగులకు అందజేశారు ఆయా కంపెనీల ప్రతినిధులు.